అండి అందరికీ ఇలా మంచి బిస్కెట్లతో కేక్ తయారు చేసుకుందామా? ఇగో బిస్కెట్లు అండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. జార్లో తుంచేసుకోవాలండి. ఇగో అలా మొత్తం తుంచేసుకుందాం. దాంట్లోకి 1 స్పూను పంచదార వేసుకుందాం. చాలు. ఒక చిటికెడు వంట సోడా అండి. ఇదిగో కొంచెమేను వంట సోడా వేసుకున్నాక కొంచెం మెత్తగా పొడి చేసుకుందాం. ఇదిగో ఇలా పొడి అయిపోయాక దాంట్లోకి పాలు పోసుకుని, నేను దీంట్లోనే ఎందుకు వేసానంటే పంచదార మళ్ళీ విడిగా పొడిని చేద్దామని చెప్పి వేసాను. దీంట్లోకి సరిపోయిన మోయినంగా పాలు పోసుకుందాం. పాలు మేగడ గట్టి తీయండి బాగా, అవి ఒక్కరవట అనుకొని పోసుకుందాం. పోసుకున్నాక మళ్ళీ ఒక్కసారి ఇది పెట్టేసుకుందామండి. మళ్ళీ తిప్పుకుందాం. ఓకేనండి, ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇలా ఉంటే చాలండి. ఇది తీసేద్దాము. తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక దాంట్లో అడుగున ఇవి చిన్న గిన్నె వేసుకోవాలి. అదిగో కొంచెం వేడెక్కనియాలి ఆ గిన్నెని. ఒక్క నెయ్యి రాసానండి. నెయ్యి రాసి కొంచెం మైదా పిండి ఇలా 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 అనుకుంటూ వస్తే గిన్నెకంతా బాగా పడుతుందండి. పైకల్లా వస్తుంది. దాన్ని రాడి పెట్టుకున్నానండి. దాంట్లో ఏమీ లేదు. మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇదిగో ఇలా ఉంటే చాలు. ఇంకా మనం దాంట్లో వేసుకుందాం. గిన్నెలో మొత్తం గిన్నె వరకు వేసుకోవాలండి. ఒకసారి ఇలా అనుకుంటే లోన ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే పోతాయి. శుభ్రంగా ఇలా ఇలా అనుకొని వదిలేయాలి. ఇంకా తర్వాత మనకి గిన్నె వేడెక్కుంది, దాని మీద పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఇదిగో మూత పెట్టేసుకుందాం అండి. దాని మీద ఇంకా పెట్టేసుకొని ఇంకో మూత ఇలా పెట్టేసుకొని వదిలేద్దాం. సిమ్ములో, మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా పెట్టాను చూడండి. మీడియంగా పెట్టాను. ఇంకా అలా ఉంటే చాలు. ఒకసారి చూసుకుందామండి. నేను 20 నిమిషాలు అయింది పెట్టి. వావు, రెడీ అయిందండి. ఒకసారి ఇగో ఈ పుల్ల ఉంటే ఇంట్లో, అదేనండి కిల్లీల్లో పెడతారు చూడు, ఆ పుల్లలు ఉంటే ఒక్కసారి మధ్యలోనే పెట్టండి అండి. సూపర్గా ఉందండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. కనీసం ఇదిగో కాను కూడా కావట్లా. ఇంక స్టవ్ ఆపుకుందాం. ఇంకా అది ఒకసారి బయట తీసుకొని పెట్టుకొని బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన దాకా వేడి చేద్దాం. చల్లారిపోయింది కదా, ఒకసారి గిన్నెలో తీసేసుకుందామండి. చాలా బాగా వచ్చింది చూసారా. కట్ చేస్తాము. నిజంగా అండి, నేను కొంచెం తక్కువ ఎందుకు చేశానంటే కుదురుతుందో లేదో, మళ్ళా అనవసరంగా పాలు అన్నీ వేస్ట్ అవుతాయి అని చెప్పి కొంచెమే చేస్తాను. ఇప్పుడు నేను ఇది సెట్ అయింది అనుకుంటే నేను ఇంకా మరింత క్వాలిటీలో చేసుకుంటానండి. ముందర ఎవరైనా సరే తక్కువ క్వాలిటీలో చేసుకున్నాక అది సెట్ అయింది అనుకుంటే మనం ఎక్కువ క్వాలిటీలో చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయరా. ఇదిగోండి చూడండి, అసలు ఎంత బాగా, ఎంత సాఫ్ట్గా ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. ఏ పీస్కి ఆ పీస్ వచ్చేస్తుంది. పిల్లలు అమ్మ నాకు కేక్ కావాలి అన్నప్పుడు బిస్కెట్ తినరండి చాలామంది పిల్లలు. అందుకని ఇలా కట్ చేసి ఇలా చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నిజంగా చాలా బాగుందండి. అబద్ధం అయితే చూడట్లేదు.